పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో 42 లక్షల నిధులతో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై నిరంతరం దృష్టి సారిస్తోందని వారు పేర్కొన్నారు. రిజర్వు సైట్లు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వివరించారు. పట్టణ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయటం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రోడ్లు, డ్రైన్లు ఈరోజు శంకుస్థాపన చేశాము. కూటమి ప్రభుత్వంలో నిరంతరం అభివృద్ధి మీద ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఏ విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అమలవుతూ ఉంది, వీటన్నిటి పట్ల ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారు. ఈరోజు గ్రీవెన్స్లో కూడా కొన్ని ఆక్రమణకు గురైనటువంటి రిజర్వ్ సైట్లు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ, అవి ప్రభుత్వ స్థలాలుగానో రిజర్వ్ సైట్లుగానో ఉంచితే పబ్లిక్కి, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనేటువంటివి కూడా గ్రీవెన్స్లో రావడం జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్లు పూర్తిగా తొలగించమని పబ్లిక్ నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. ఎందుకంటే ఇల్లు ఎంత కట్టినా రోడ్డు ఆక్రమించుకొని తృప్తి ఉంటాం. కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే పెద్ద రోడ్లు ఉన్న కాడ పర్వాలేదు, కానీ చిన్న చిన్న రోడ్లు ఉన్న కాడ కూడా కొన్ని పూర్తిగా ఆక్రమణకు గురైనవి. అరుగులేయటమో, మెట్లు వేయటమో, బొంకులు పెట్టుకోవటమో. ఈరోజు కృష్ణారెడ్డి డొంకలో వచ్చారు. కృష్ణారెడ్డి డొంక మొత్తం ఆక్రమణ తొలగించి డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరచమని వచ్చారు. పసుమరు నుంచి కొత్త బైపాస్ రోడ్ ఎన్హెచ్ వాళ్ళు ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. దాన్ని పూర్తిగా డెవలప్ చేయబోతా